వీడేంట్రా పొద్దున్నే చుట్ట తాగుతున్నాడు అనుకుంటున్నారా? చుట్ట కాదు ఫ్రెండ్స్, అది వేపల్లా మొహం కడుగుతున్నాను. మేమైతే స్టార్ట్ అయిపోయాం. డబ్బా తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? డీజిల్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఈ డీజిల్ ఎందుకు తీసుకెళ్తున్నాను ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమైంది. అలాగే 200 ఆయిల్ కొట్టించుకొని మనమైతే కర్లపాలెం హైవే ఎక్కేసి వెళ్తున్నాం ఫ్రెండ్స్ పొలం దగ్గరికి. ఏం పడరా నీకు అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, పొద్దున్నే మా మామయ్య ఫోన్ చేసి నాకు ఇంజిన్ అయిపోయింది, కొంచెం ఇంజిన్లో ఆయిల్ వేసి ఇంజిన్ స్టార్ట్ చేసి రమ్మన్నాడు. మేము చూడండి ఏం చేసాము. తిప్పు స్టార్ట్ అవ్వాలి దెబ్బకి. స్టార్ట్ అవ్వట్లేదు. ఇటు తిప్పినట్టే ఉన్నాడు. తిప్పు తిప్పాడు. అయింది రే, ఇంటికి వెళ్దాం బా. ఇంకా అలా ఇంజిన్ స్టార్ట్ చేసుకుని మనమైతే రిటర్న్ బయలుదేరాం అనమాట మన ఇంటికి వెళ్దామని. వెళ్తున్న దారిలో లొకేషన్ చూడు ఎంత బాగుందో. ఇంకా మన కర్లపాలెం చూసేద్దామా, యూనియన్ బ్యాంక్ అనమాట. ఇంకా అలా వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ హాస్పిటల్ ఉంది చూడండి. చాలామంది ఇక్కడికే వస్తూ ఉంటారు ఆరోగ్యం బాగాలేనప్పుడు. ఇక్కడ మనకి ఎస్బీఐ బ్యాంక్ ఉంది చూడండి. మన కర్లపాలెంలో చాలామంది బ్యాంక్కి వెళ్తారు డబ్బులు వేయడానికి. ఇంకా అలా చూసుకుంటే వెళ్తే ఇది మన కర్లపాలెం మెయిన్ సెంటర్ అనమాట. ఇక్కడైతే అసలు చాలా గుర్తులు ఉన్నాయి. 3 బొమ్మలు ఉన్నాయి ఇంతకుముందు, ఇప్పుడు తీసేసారులే. ఇది వచ్చేసి మన కర్లపాలెం మార్కెట్. ఇక్కడ లోపల మనకు అన్నీ దొరుకుతాయి. కర్లపాలెం కూరగాయలు కానిచ్చి ఇది వచ్చి ఆటో స్టాండ్ అనమాట. సో ఇక్కడ షాప్లో చాలా బాగుంటాయి. ఇక్కడ స్వీట్లు బాగుంటాయి రైట్ సైడ్లో. కొనుక్కోండి, ఎప్పుడైనా వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి, లేదంటే ఇప్పుడుతా నేను. ఇంకా వెళ్తూ ఉంటే ఇది వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. ఇక్కడ మెడికల్ షాపే ఉంది పక్కన. అపోలో 24 గంటలు తెచ్చే ఉంటారు. ఇక్కడ బిల్లలు కావాలని కొనుక్కోండి. ఇంకా అలాగా మనం అయితే అయిపోయిందనమాట. ఇది మొత్తం కర్లపాలెం మెయిన్ సెంటర్లే. ఎప్పుడు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి, వస్తాను నేను కూడా. ఇంకా అలా మేము వస్తూ ఉంటే మా కాజాగడ ఏదో మెత్తగా కనిపించండి, నాకు కొంచెం ఫీవర్ వచ్చినట్టుంది. అలా అని వెళ్ళామన్నమాట. హాస్పిటల్ దగ్గరికి అయితే చేరుకున్నాము. వెళ్తే ఆడికి టెస్టులు అన్నీ చెక్ చేశారు పాపం. చెక్ చేస్తే జ్వరం ఏమో 150 ఉంది. చూస్తే అసలు మామూలుగా లేదు, ఒళ్ళు కాలిపోతుంది, బాగా వెచ్చగుంది. ఇంకా ఇంజక్షన్ పొడడానికి ఇడ్లీలు తినలేదంటే ఇడ్లీలు తినరమ్మని చెప్పాడు. ఇంకా అలా వెళ్తా ఉన్నాం మేము. మళ్ళీ హైవే ఎక్కాము. హైవే ఎక్కి వెళ్తా ఉంటే మనకి ఇక్కడ ఐమార్ట్ పక్కన అయితే మనకి గాయత్రి టిఫిన్ సెంటర్ అని ఒకటి ఉందన్నమాట. టిఫిన్ బాగుంటుంది, ఎవరైనా వచ్చినప్పుడు తినండి ఇక్కడ. మేమైతే వెళ్ళిపోయాము. మా కాజాగాడికి అయితే ఒక 2 ఇడ్లీలు ఇప్పించాను. 2 ఎక్కువలే, మళ్ళీ ఇంకేం ఎక్కువ తినకూడదు అని చెప్పి మేమైతే ఒక 4 దోశలు తిన్నాం అనమాట. ఫుల్గా కడుపు నిండా తిన్నాం కాజాగాడు నేను కలిసి. ఇంకా అలా అయితే మళ్ళీ వెళ్ళాము. ఇంజక్షన్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాడు. మా వాడు కొంచెం భయపడుతున్నాడు. ఆ భయం ఎందుకంటే పిర్రకు చేస్తారు, చేతికి చేస్తారని. ఎక్కడ చేసినా సూది మాత్రం మామూలుగా ఉండదులే, కొంచెం భయం వేస్తుంది. నాకు కూడా భయమే. ఇంకా మా వాళ్ళని అయితే పనుగా పెట్టారు ఫ్రెండ్స్. అటొకటి ఇటొకటి పొడిచేశారు. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అయ్యా కాజాగాడిని ఇండిషన్ పొడిచారు. అయ్యా లైక్ చేయండి అయ్యా వీడియోని. అయ్యా